ప్రతిసారి ఈ ఏడు కాకపోతే ఇంకో ఏడు కాకపోతే మళ్ళొచ్చే ఏడు కలిసొస్తుందని ఆశపడుడు తప్పించి ఆ ఆశలు నెరవేరేది లేదు, కన్న కలలు తీరేది లేదు రైతుకు. హలో అండి, అందరికీ నమస్తే. ఈ ఎడతెరుపు లేని వానలకు వరి పత్తి ఏకమై నేల కొరిగిన పరిస్థితి. కొట్టే టైంలోనేమో కొట్టవు, అక్కరకురాని టైంలో వచ్చి ఆగం చేస్తాయి ఈ వానలు. ఏది ఏమైనా రైతును ముంచడానికి వ్యవస్థే సరిపోదన్నట్టు మళ్ళా ప్రకృతి కూడా నా వంతుగా నాశనం చేసిపోతా అని పని కట్టుకొని వస్తుంది. పాపం రైతు ఎన్ని జరిగినా ఏం చేయలేక తలదించుకొని చక్క ఇంటికి పోయి దుప్పటి కప్పుకొని నాదొక్కందేనా దేశమంతా పోతలేదని సర్దుకోవడం తప్ప ఏం చేయలేని సిచ్యువేషన్. ఇక గవర్నమెంటే కొంచెం చొరవ తీసుకొని నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు తడిసిన వడ్లకు అంకలు పెట్టకుండా కొనడం, తెల్ల బంగారం కాస్త నల్ల బంగారం కలర్ కత్తది అయినా అడ్జస్ట్ అయ్యి అమ్ముకొనియాలి. ఇక ఈ సుడిగుండంలో ఈదుతున్న రైతులను ఒడ్డుకు చేర్చే బాధ్యత మన గవర్నమెంటే తీసుకోవాలి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రైతు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రైతు పడే కోసం ఈ ప్రపంచం అంతా తెలియాలి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.